అంటే ఈ మీ పాటలే మీరు పాడతారా? లేకుంటే వేరే పాటలు కూడా నేర్చుకుంటారా? ఇప్పుడు వేరేవి కనకవ కూడా పాట ఉంది, వేరేవి కూడా నర్సమల్లె అని వాడుతున్నా. అట్లాంటివి ఏమైనా నేర్చుకుంటారా పాటలు అవి? వేరేవి కూడా వాడుతున్నాను. ఓకే. కనకవ పాట వచ్చా? కనకవ పాట అంటే నర్సమల్లె ఆడి నర్సపెల్లి గండిలోన గంగదారి ఆడినేవిలి ఆటలాకు గంగద ఆడినేవిలి ఆటలాకు గంగదారి మొగలేవిలి మోసపాయ ఇది ఇట్లా ఇద్దరము పాడుకుంటా కూడా ఇద్దరాము గుడిరాము గంగరాదు వద్దిమాను కొరుకుదాము గంగదారి వద్దిమాను కొరుకుదాము గంగదారి ఇట్లా ఇవన్నీ పాడుతూనే ఉంటాం కానీ ఎగురుకుంటా పాడతాం కదా నాన్న. అది కొంచెం అట్లా పాడుకుంటా పోతుంటాం అన్నట్టు. ఓకే ఆ ఓకే. పాట అంతా ఏం ఇంకోసల్ల పాడం కోలాటం మీది కాబట్టి ఓకే. ఏది వస్తుంది. ఇప్పుడు ఫోక్ సాంగ్స్ పాడుతున్నారు, సినిమాలో కూడా పాడారన్నారు కదా, ఫోక్ ఏనా దాంట్లో లేకుంటే సినిమా పాట? అంటే ఇటు పోకు కాకుండా అటు సినిమాగా ఓకే. ఇబ్బంది ఏమైనా పడ్డారా పాడడానికి? కొంచెం పడ్డా కూడా పాడిన అన్నట్టు. ఎందుకంటే ఈ ఫ్లో లో ఉంటారు కదా మీరు, ఫోక్ ఫ్లో లో ఉంటారు కదా, సినిమా అనగానే కొంచెం చేంజ్ అవుతుంది. ఇప్పుడు అట్లా కూడా పాడితే కానీ ఇప్పుడు ఇది అయ్యప్ప స్వామి పాట పాడతా ఒకటి. ఓకే. ఈడు ముడి కట్టు శబరిమలయకి నెయ్యి అభిషేకం మణికంఠునికి స్వామి శరణమయ్యప్ప శరణు శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణు శరణమయ్యప్ప ఇడుముడి కట్టు శబరిమలయకి నెయ్యి అభిషేకం మణికంఠునికి స్వామి శరణమయ్యప్ప శరణు శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణు శరణమయ్యప్ప దీనుల దొరవువని మండల దీక్షపుని నీగిరి చేరు కదిలితిమయ్య నీ శబరి కొండ అందరికి అండ కదా ఇడుముడి కట్టు శబరిమలయకి నెయ్యి అభిషేకం మణికంఠునికి. వావ్, ఇది చాలా వైరల్ యూట్యూబ్ లో. ఇడుముడి కట్టు అనగానే కదా వచ్చేస్తుంది, చాలా షార్ట్స్ లో మంచిగా చాలా అనిపిస్తుంది. వైరల్ అయింది. మంచిగా అనిపిస్తుంది ఆ పాట కూడా పాడుతుంటే. మ్మ్. అట్లా పాడతా. మొన్న ఇది ఒకటి పాడింది కదా మధుప్రియ. అవును. ఏది ఇది సంక్రాంతి సినిమానా? సంక్రాంతి కాదు నాన్న, ఓకే. ఒకటి ఉంటది. అన్నంలో గలసిపోయే కొడుక అదృష్టం అందరికి రాదు, అన్యాయం ఎదిరించి అమరిలో బాటల్లో ముందు నడుము, అమరుడు పెద్దన్న బందుకు అందుకొని ముందు కురుకు, బరువైతే చెప్పు కొడుక నా బలమిస్తా బట్టు కొడుక, కొడుక నా చిన్ని కొడుకో కొడుక ఓ ముద్దు కొడుక, ఎక్కడా పోతివిరా నేను ఒక్కదానై తిరిరా, ఎక్కడా పోతివిరా నేను ఒక్కదానై తిరిరా. వావ్, సూపర్. అది ఆ మధ్యలో మధుప్రియ పాడింది, కొంచెం బాగా వైరల్ వైరల్ అయింది. అయింది ఆ పాట. అంటే ఫోక్ సింగర్స్ అనగానే భిక్షవమ్మ కూడా ఒక మెంబర్ అని ఒక పర్సన్ గుర్తొస్తారు. ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే భిక్షవమ్మ అంటే అప్పట్లో ఎవరికి తెలియదు, కానీ ఫోక్ సింగర్ అనగానే భిక్షవమ్మ, కనకవ్వ, మంగళి గారు, ఇప్పుడు మధుప్రియ అని ఇట్లా లైన్ గా వచ్చేస్తుంటాయి కదా, ఇలా వాళ్ళ జాబితాలో మీరు చేరిపోయారు. నాకు సంతోషంగా ఉందయ్యా, మ్మ్. అసలు ఇంత మంచి పేరు వచ్చింది నాకు చాలుగా, నా జన్మకి ఇది అట్లా అనిపిస్తుంది అన్నట్టు. ఓకే. ఇప్పుడు ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలని. కానీ అవకాశాలు వస్తున్నాయి కానీ భిక్షమ్మ దాంట్లో రాబడి లేదు అని అనిపిస్తుంది. ఎంతవరకు నిజం? ఇన్కమ్ లేదు. ఇన్కమ్ అంటే ఇన్కమ్ రావట్లే, తక్కువనే. అదే 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 బాధ కొద్దిగా నాకు. మ్మ్. చాలా అంటే ఇక మనం చేయాల్సిందే కదా. నేను ఈ పని చేస్తేనే ఇంటికాడ పిల్లలు, నా బిడ్డ, 2 మనవరాన్లు, మా సారు, అందరి జాతిని నేనే. అయ్యో, ఆహా. ఇది వస్తేనే అక్కడ మీకు. అంతే, నేను చేసిన పని ఇది. మ్మ్. మళ్ళీ నేను వేరే పని చేసేదాన్ని కానీ చేయలేను. ఓకే. ఇప్పటిదాకా ఎన్ని పాటలు పాడారమ్మా? ఇప్పటిదాకా ఈ బయట యూట్యూబ్ లో 6 పాటలు పాడినా, మ్మ్. తర్వాత సినిమాకి ఒక 4-5 పాటలు పాడిపించా. ఓకే. ఇక లైన్ కడితేనే ఉన్నారు, బిజీగా ఉన్నారు అనమాట. అవును. మొన్న ఇట్లా మదిన కూడా ఒకటి, మదిన గారు కూడా పాడిపించండి ఒకటి దేవుని సాంగ్. ఇంకా అది కూడా ఇంకా కాలేదు. అచ్చా అచ్చా. అన్ని రిలీజింగ్ ఉన్నాయి అనమాట. ఉన్నాయి అన్నట్టు. ఓకే. పాడినే ఇంకా 3 పాటలు ఉన్నాయి.